ఏ క్రీడాకారుడికైనా ఏ క్రీడాకారునికైనా అంతిమ లక్ష్యం అనేది ఒకటే ఉంటుంది, దేశానికి ప్రాతినిధ్యం వహించడం, మెడల్స్ సాధించడం. అలాంటిది ఇప్పుడు ఈరోజు మనం చేస్తున్నటువంటి ఒక స్టోరీ ఇద్దరు తల్లి కూతులది. ఒకరు రైఫిల్ పట్టుకుంటారు, ఇంకొకరు ఎయిర్ పిస్టల్ పట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఏ విధంగా జర్నీ కొనసాగుతుంది, ఎలాంటి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేశారు, ఎలాంటి మెడల్స్ సాధించారు అనేది ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారండి? చెప్పండి మేడం, ఇప్పుడు ఎలా మీ జర్నీ కొనసాగుతుంది? మీ అమ్మాయి ఒకవైపు నడుస్తున్నారు అంటే రైఫిల్లోనూ ఇట్లోనూ, మీరు ఎయిర్ పిస్టల్లో. ఎలా అనిపించింది ఇద్దరు కూడా ఒకే దీంట్లోకి రావాలని చెప్పి? యాక్చువల్గా పాప ఇంట్రెస్ట్తోని తను షూటింగ్లోకి వచ్చింది. సో తను నేషనల్స్ 2 times క్వాలిఫై అయ్యింది. ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అయ్యాను అనేసి అనిపించింది. సో కాకినాడ నుంచి వైజాగ్ షిఫ్ట్ అవ్వడం వల్ల నేను కూడా ఫ్రీగా ఉన్నాను. సో పిస్టల్ అంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం. సో ట్రై చేద్దాము అనేసి ట్రై చేసి నేను కూడా షూటింగ్లోకి రావడం అయితే అయ్యిందండి. సాధారణంగా చూసుకుంటే పిల్లల్ని ఇలాంటి ఫీల్డ్లో వాళ్ళని పెట్టాలి, వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక అభివృద్ధి చెందాలనిపిస్తుంది. మీ బేబీతో పాటు మీరు కూడా ఈ ఫీల్డ్లోకి రావడం, ఇలా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా మా పాపకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్, మ్యూజిక్ అన్నీ కూడా నేర్పిస్తూనే వచ్చాము. ఏది స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్గా ఉంది అనేది నేను చూస్తూ వచ్చాను. సడన్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో ఒకరోజు తనంది షూటింగ్ నేర్చుకుంటాను అని. సో వెంటనే ట్రై చేసి తనకైతే కోచింగ్ అయితే జాయిన్ చేసాము. నేను ఏం చెప్పాను అంటే ఓన్లీ సమ్మర్ క్యాంప్ లాగా జాయిన్ చేస్తున్నాను, నువ్వు సరిగ్గా చేయగలిగితే దీన్ని కంటిన్యూ చేద్దాము, కెరియర్గా తీసుకుందావు కానీ అని చెప్పాను. తను జాయిన్ చేసిన జస్ట్ 1 weekలోనే పర్ఫెక్ట్గా చేస్తుంది అనేసి అనిపించింది. ఓకే, కంటిన్యూ చేద్దాము అనేసి చేశాను. సో బేసిక్గా నాకు కూడా షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏమో తెలీదు, తను కూడా అచీవ్ చేస్తుంది. సో అలా అయితే కెరియర్ స్టార్ట్ అయ్యింది మాది. అంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్ని షూటింగ్ ఫీల్డ్ అవ్వచ్చు, మిగతా స్పోర్ట్స్ ఈవెంట్లు దీంట్లో అంతా కూడా పార్టిసిపేట్ చేసేందుకు మనం ఉత్సాహం చూపిస్తుంటాం. కానీ అట్ ది సేమ్ టైం మీ బేబీని మీరు ఇట్లా రాణిస్తూనే తర్వాత మీరు చేయడం, ఇంట్లో సపోర్ట్ ఏ విధంగా ఉండేది? యాక్చువల్గా కాకినాడలో ఉండేటప్పుడు నేనైతే టీచింగ్ ప్రొఫెషన్ అండి. సో పాపని స్పోర్ట్స్ జాయిన్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ ఏదో ఒక కాంపిటీషన్ ఉండి వేరే స్టేట్స్కి వెళ్ళడం అది అయ్యేది. కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఒక 10 days 15 days హాలిడేస్ పెడుతూ ఉండడం వల్ల ఒక 1 or 2 years మేనేజ్ చేశాను, కానీ తర్వాత ఇంక మేనేజ్ చేయలేకపోయాను. పాప షూటింగ్ అదే నాకు ఫస్ట్ ప్రయారిటీ అనిపించింది. సో వెంటనే ఆలోచించకుండా జాబ్ అయితే రిజైన్ చేశాను. నేను కాకినాడలో దేవాలయం వీధిలో ఉంది శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్ అని, దాంట్లో నేనైతే లెక్చరర్గా చేసేదాన్ని. సో వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేసేవారు. ఎప్పుడైనా సరే నేను హాలిడేస్ కావాలి అనేసి అడిగిన వెంటనే 1 week 2 weeks ఆలోచించకుండా ఇచ్చేసేవారు. వాళ్ళైతే ఫుల్ ఎంకరేజ్ చేశారు. సో ఫస్ట్ మా హస్బెండ్ అయితే భయపడ్డారు. యాక్చువల్గా ఇది కాస్ట్లీ గేమ్. సో ఈ పిస్టల్ ప్రైస్ వచ్చేసరికి 2 lakhs అబోవ్ ఉంటుంది, దీనిది వచ్చేసరికి 3 lakhs అబోవ్ ఉంటుంది. సో కాస్ట్లీ గేమ్. కాంపిటీషన్కి వేరే స్టేట్ వెళ్తాము, ఒక 15 days అక్కడ స్టే చేస్తాము, ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. మా హస్బెండ్కి ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు. సో నేనే తన బర్త్డేకి ఈ వెపన్ అయితే తీసుకొని గిఫ్ట్ ఇచ్చేసాను. సో తర్వాత తిను నేషనల్స్ క్వాలిఫై అయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా జనరల్గా అనిపిస్తుంది కదా స్పోర్ట్స్ అందులోని షూటింగ్ అనేసరికి పెద్దగా ఫేమస్ అయిపోతారు అలా అనుకోరు. జనరల్గా క్రికెట్ అంటేనే దానికి క్రేజ్ ఎక్కువ అలా అనుకుంటారు. సో కంపేర్ చేసుకుంటే స్పోర్ట్స్కి షూటింగ్కి పెద్దగా ఉండదు కాబట్టి వద్దన్నారు. కానీ తను బాగా చేస్తుంది అండ్ నేషనల్స్ 2 times క్వాలిఫై అయ్యింది. ఇప్పుడు మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది.
సో మేము ఒక 15 days వేరే స్టేట్ వెళ్ళిపోయాము అంటే అక్కడ ఏ ఫుడ్ తినాలి, ఎక్కడ స్టే చేయాలి ఇవన్నీ తెలియదు. మా హస్బెండ్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. మీకంటూ చిన్నప్పటి నుంచి ఒక గోల్లా ఉండేది హెయిర్ పిస్టల్ అంతా కూడా. ముందుగా ఎవరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఎవరు రావాలనుకున్నారు? పాపే చూస్ చేసుకుంది. అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఇష్టమైన ఎస్ అలా అని చెప్పొచ్చు. నాకన్నా ముందు తను వచ్చింది కాబట్టి నాకు తన ఇన్స్పిరేషన్ అనేసి చెప్పొచ్చు. ఓకే, తను అచీవ్ చేస్తుంది. అండ్ నేను టీచింగ్ ప్రొఫెషన్తో పాటు ఎంఎస్సి సైకాలజీ చేశాను. సో తను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అడ్వైజ్ ఇస్తాము, కొంతవరకు ఇస్తాము. సో నాకేమనిపించిందంటే నేను కూడా షూటింగ్లోకి వస్తే ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో నాకు కూడా తెలుస్తాయి కదా, తెలిసినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చెప్పడానికి ఉంటుంది. సో అలా అనేసి వచ్చాను. అండ్ ప్రెషర్ అది ఎలా మేనేజ్ చేయాలి ఇలాంటివన్నీ అయితే నేను తనకి చెప్పగలుగుతాను. సో తను వచ్చి ఫస్ట్ తను ముందు అచీవ్ చేసింది కాబట్టి తనే నాకు ఇన్స్పిరేషన్. మీ ఫైనల్ అచీవ్మెంట్ ఏంటండి? అంటే దేశానికి ఆడడం, అంటే కామన్వెల్త్ గేమ్స్ అవ్వచ్చు, ఒలింపిక్స్ అవ్వచ్చు, నెక్స్ట్ కోచింగ్ ఇదంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం. మీ అమ్మాయిలాగే చాలామందిని, కొంతమందికి ఆశ ఉంటుంది ఈ విధంగా ఫీల్డ్లోకి రావాలి, ఇట్లా ప్రతిభ కనబరచాలని చెప్పేసి. మీ యొక్క ఏమేంటి? యాక్చువల్గా ఏం అనేసి ఏమీ పెట్టుకోలేదు. నేనైతే షూటింగ్ని ఎంజాయ్ చేస్తున్నాను. అలా ఎంజాయ్ చేశాను. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు మెడల్స్ వచ్చాయి. నేను మెడల్ కోసం అయితే ట్రై చేయలేదు. నేను మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్ చేస్తూ దాంట్లో టెక్నిక్స్ అన్నీ తెలుసుకోగలుగుతున్నాను. సో కోచ్ అయితే బాగుంటుంది. ఫస్ట్ ప్రయారిటీ అయితే మా పాపని ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అచీవ్ చేసి ఇలా ఎంకరేజ్ చేయడం నా ఫస్ట్ ప్రయారిటీ పాప. తర్వాత డెఫినెట్గా నేనైతే ఇది కంటిన్యూ చేస్తాను, ఇది మానేసేది లేదు. అంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా. అండ్ జనరల్గా లేడీస్ ఏమనుకుంటారంటే ఈ ఏజ్లో ఇది అవసరమా, లేదంటే మీకైతే అన్నీ అవుతున్నాయి, వెనకాల సపోర్ట్ ఉన్నారు, ఇలా అంటూ ఉంటారు. అవన్నీ కారణాలు చెప్పడం అనేసి నాకు అనిపిస్తుంది. ఏజ్ మ్యాటర్ కాదు. నేను 45+ మాస్టర్స్ కేటగిరీలో చేస్తున్నాను. అంటే నా విషయంలో ఏజ్ అనేది బ్యారియర్ కాదు. అండ్ ఫ్యామిలీ పరిస్థితులు అది ఇది అంటారు. అఫ్ కోర్స్ ఇది చాలా కాస్ట్లీ గేమ్. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వేరే స్టేట్స్కి వెళ్ళి ప్రతిభ ఉంటే దేనికి ఏది అడ్డు కాదు అంటుంటారు. కొంతమంది బాగా ప్రతిభ ఉంటే, టాలెంట్ ఉంటే మట్టిలో మాణిక్యాలు కూడా వచ్చిన రోజులు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఏది మనకి అడ్డంకులు అనేసి చూసుకోకుండా ఏది మనకి ఇంట్రెస్ట్ అది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను స్పోర్ట్స్లో ఏదో అచీవ్ చేస్తానని రాలేదు. నేను షూటింగ్ని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, ఎంజాయ్ చేస్తున్నాను. సో ఎంజాయ్ చేసి ప్రొఫెషనల్గా నేను బాగా చేయగలుగుతున్నాను కాబట్టి మెడల్స్ వచ్చాయి. సో నాకు ఏజ్ బ్యారియర్ ఉంది, నా పరిస్థితులు బాగాలేదు, ఇవన్నీ అడ్డంకులు అనేసి మనం ఫీల్ అవ్వకూడదు. మన మీద మనకి నమ్మకం ఉండాలి. నా విషయంలో నా మీద నాకు నమ్మకంతో పాటు షూటింగ్ అంటే ఇంట్రెస్ట్, దానివల్ల ఇక్కడి వరకు వచ్చాను. ఏదైనా అచీవ్ చేయాలి అంటే మనకి ఏది ఇంట్రెస్టో మనకు ముందు తెలియాలి. మనకి సపోర్ట్ కోసం తర్వాత వెతుక్కుందాము. నన్ను ఎవరో ఎంకరేజ్ చేయాలి అవన్నీ పక్కన పెడితే నాకేది ఇంట్రెస్ట్ ఉంది, నేను దేనిలో ఏం చేయగలను అది చూసుకోగలిగితే, ఇప్పుడు ఈ కాలంలో మహిళలు ప్రతి దానిలోనే ఉంటున్నారు. మనకి ఏది ఇంట్రెస్టో మనం ముందు తెలుసుకోగలిగితే మనం డెఫినెట్గా ఆ ప్లేస్లో ఉంటాము. మీరు పిస్టల్ పట్టుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రొఫెషనల్గా? యాక్చువల్గా నేను ఫస్ట్ 2 monthsలోనే అకాడమీలో కాంపిటీషన్, ఎవ్రీ ఇయర్ అర్జున్ అకాడమీలో కాంపిటీషన్స్ జరుగుతాయి. నేను 2 monthsలోనే నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ తర్వాత జస్ట్ ఇంకొక 15 days తర్వాత స్టేట్ మ్యాచెస్కి వెళ్ళిపోయాము. అంటే 3 months, సరిగ్గా 3 months కూడా ప్రాక్టీస్ లేకుండానే స్టేట్ మీట్లో నేను గోల్డ్ మెడల్ అయితే అచీవ్ చేశాను. జాయిన్ అవ్వడం అయితే జనవరిలో జాయిన్ అయ్యాను. కానీ జనవరిలో జాయిన్ అయిన తర్వాత మా పాపకి యూనివర్సిటీ కాంపిటీషన్స్ ఉండి మీరట్ వెళ్ళాము. అక్కడ ఒక 15 days అలా ఎవ్రీ మంత్ 15 days బ్రేక్ అవుతూ ఉంటుంది. వచ్చి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సరిగ్గా చెప్పాలంటే ఒక 4-5 months అయ్యిందేమో అంతే నా ప్రాపర్ ప్రాక్టీస్. ఇప్పుడైతే సౌత్ జోన్కి వీళ్ళందరితో పాటు వెళ్తున్నాను నేను కూడా. మీ హస్బెండ్ ఏమంటున్నారండి? ఇద్దరు కూడా ఇదే ఫీల్డ్లో ఉంటున్నారు. ఒక్కోసారి ఆయన మీతో పాటు వస్తుంటారా, లేదంటే ఆయన ప్రొఫెషన్ ఆయన చూసుకుంటారా, ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ అయితే న్యూట్రల్గానే ఉంటారు. ఎందుకంటే ఆయన స్టేట్ వరకు కూడా క్రికెట్ ఆడారు, అంటే మ్యారేజ్కి ముందు.
సో ఇప్పుడు తనకి కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మా కాంపిటీషన్స్, మా ప్రాక్టీస్ వల్ల తను క్రికెట్ని అయితే సాక్రిఫైస్ చేశారని చెప్పాలి. నార్మల్గా మ్యాచ్లకు కూడా వెళ్ళట్లేదు. ఇంకా అంతకన్నా పెద్ద సపోర్ట్ ఏముంటుందండి, తను ఇష్టమైందని. మీకు అర్థం ఎంటైర్ ఫ్యామిలీ స్పోర్ట్స్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. మా హస్బెండ్ క్రికెట్, మా పాప రైఫిల్, నేను పిస్టల్. పాప స్టడీ గురించి ఇలాంటి ఏమైనా వరీ అవుతున్నారా, అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు? పాప స్టడీస్ కోసం నాకు చిన్నప్పటి నుంచి వరీస్ ఏమీ లేవు. తను ఎలాగా క్లాస్లో ఫస్ట్ టాప్ 3లో ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీలో తనకి ఫ్రీ సీట్ వచ్చింది. సో ఎడ్యుకేషన్లో కూడా తన టాపరే. సో రెండు, ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటాను. వీళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళకి అన్నీ అరేంజ్ చేసి పెడతాము, అచీవ్ చేస్తారు. సో నాకు వచ్చేసరికి నేను వీళ్ళందరికీ అరేంజ్ చేస్తాను, మేబీ అచీవ్ చేస్తున్నాను. సాయి తన్మయ్, ఎలా అనిపిస్తుంది బరిలో దిగిన తర్వాత? సరదాగా దిగుదామన్నట్టు దిగాను. ఇది నా మెయిన్ ప్రొఫెషన్ అవుతుందని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఇలా గన్స్ అనేవి అందరూ ఏమి వాడి యూజ్ చేసి ఇలా కాదు, కొంచెం కొత్తగా ఉండేది ఆ టైంలో. సో సరదాగా స్టార్ట్ చేశాను. ఇది చేసాక నాలో చాలా చేంజెస్ అనేవి చూశాను. నా ఇన్నర్ పర్సనాలిటీ అది కూడా చాలా చేంజెస్ వచ్చాయి. లైక్ ఫోకస్ కానీ, మెంటల్ హెల్త్ కానీ అన్నీ కూడా. స్టార్టింగ్లో భయపడేవాళ్ళం, లైక్ కాలేజ్ స్టార్ట్ అయ్యాక ఎలా బ్యాలెన్స్ చేస్తాము ఏంటి అనేది. కానీ ఈ విషయంలో నాకు మా మదరే ఇన్స్పిరేషన్. ఎందుకంటే మమ్మీ ఇంట్లో చూసుకునేవారు, బయట కాలేజ్లోని చూసేవారు, నన్ను కూడా ఇలా చూసుకుంటూ ఉండేవారు. సో మల్టీ టాస్కింగ్ నేను కూడా చేయగలను అని మా మమ్మీని చూసి ఆ ఇన్స్పిరేషన్తో స్టడీస్ని బ్యాలెన్స్ చేస్తూ రైఫిల్ షూటింగ్లో కూడా అచీవ్ చేస్తూ వచ్చాను ఇప్పటి వరకు. అంటే మీ అచీవ్మెంట్ ఏంటి, అంటే కంట్రీకి ఎలా ఆడాలనుకుంటున్నారు? కామన్వెల్త్ అవ్వచ్చు, ఒలింపిక్స్, ఇవంతా కూడా ఎలా అచీవ్మెంట్? స్పోర్ట్స్ పర్సన్ ఎవరికైనా కూడా వాళ్ళ అల్టిమేట్ గోల్ వచ్చేసరికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేయడం. మన ఇండియా ఫ్లాగ్ అక్కడ ఫస్ట్ టాప్ 1లో ఉండడం. అదే నా గోల్ అయినా, అదే ఎవరికైనా అదే మాకు గోల్. సో దానికోసం నా ఫస్ట్ స్టెప్ కింద ఈ ఇయర్ నేషనల్స్లోని, ఇప్పుడు అప్కమింగ్ సౌత్ జోన్లోని గోల్డ్ మెడల్స్ తేయడం అనేది నా ప్రజెంట్ ఇయర్ గోల్. ఎందుకంటే అంతవరకు వెళ్ళాలంటే ఇక్కడి నుండి అచీవ్ చేస్తూ రావాలి కాబట్టి. అంటే పేరెంట్స్ సపోర్టింగ్ ఎలా ఉంటుంది మీకు? ఎప్పటి నుంచి ఇదంతా కూడా ఈ గేమ్లోకి రావాలనిపించింది? పేరెంట్స్ సపోర్టింగ్ ఎలా ఉంది? ఇంటర్ అయిన వెంటనే ఒక 2-3 మంత్స్ గ్యాప్ అనేది వచ్చింది. బికాస్ నెక్స్ట్ జాయినింగ్కి టైం పడుతుంది కాబట్టి, కౌన్సిలింగ్ అది. సో ఆ టైంలో ఫెల్ట్ లైక్ వై నాట్ ట్రయింగ్ షూటింగ్ హాబీ కింద అన్నట్టు సరదాగా ట్రై చేశాను. బికాస్ మా మమ్మీకి తన చిన్నప్పటి నుండి వెపన్స్ అని, గన్ అని ఇవన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. తనకు ఒక కోరిక ఉండేది, లైక్ గన్ లైసెన్స్ తెచ్చుకుని ఒక లైసెన్స్డ్ గన్ పెట్టుకోవాలి అనేసి. బికాస్ తను నోవెల్స్ ఎక్కువ చదువుతూ ఉండేది. సో అలా మమ్మీకి ఒక ఆశ అయితే ఉండేది. ఓకే జాయిన్ అవుదాము అన్నట్టు సరదాగా జాయిన్ అయ్యాను. పర్టికులర్గా ఏం అనుకునేదాన్ని కాదు. బికాస్ చిన్నప్పటి నుండి ఎయిమింగ్ గేమ్స్ అన్నీ కూడా బాగా ఆడేదాన్ని నేను. సో అందుకే అలా రైఫిల్ అనేది చూస్ చేసుకున్నాను. బేబీని, ఒక పిల్లని, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ ఫీల్డ్లో ఇదంతా రాణించడం ఒక పెద్ద టాస్క్ అనేది. ఇప్పుడు మీ డాడీ కూడా ఇద్దరిని, మమ్మీని మిమ్మల్ని ఇద్దరిని కూడా చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాం. స్టార్టింగ్లో చెప్పినట్టు ఎలాగో డాడీ లైట్గా భయపడ్డారు. బికాస్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ గేమ్ కాబట్టి. నాకు ఇంట్లో సపోర్ట్ అయితే కనుక చాలా బాగుంది. నా ఏ వర్క్స్ అయినా, వర్క్ ప్రెషర్ కానీ, మా మమ్మీ నా చుట్టూ ఉన్న ప్రెషర్స్ అన్నీ కూడా ఆవిడే తీసుకునేవారు. ఓన్లీ నా గేమ్ మీద నేను ఫోకస్ అయ్యేలా చూసుకుంటారు. మా డాడీ ఎక్కడ లైక్ బయటకి ఏ స్టేట్స్కి వెళ్ళినా ఏదైనా కూడా జాగ్రత్తగా హెల్త్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇలా ఇద్దరి నుండి సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగాను. అంటే ఫైనల్గా ఈ ఫీల్డ్లోకి మీకు ఎందుకు కరెక్ట్గా రావాలనిపించింది? వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించాలి, మన ఇండియన్ ఫ్లాగ్ని అంతర్జాతీయ వేదికల మీద రెపరెపలు ఆడించాలి అంటున్నారు. మరి ఎలాంటి కష్టాలు మీరు ఫేస్ చేశారు ఈ ట్రైనింగ్ పీరియడ్లో అవ్వచ్చు? ఎక్కడైనా డిసప్పాయింట్ అయినటువంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మూమెంట్స్ అంటే లైక్ స్టార్టింగ్లో ఎవరికైనా కూడా వెంటనే అచీవ్మెంట్స్ వస్తాయి అనేసి అనుకోము. బట్ నిన్న ఫస్ట్ మ్యాచ్ నుండి కూడా గోల్డ్ మెడల్స్ వస్తూనే ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ అంటూ వస్తూనే ఉండేవి. ఒకనొక టైంలో అనిపించింది లైక్ ఇంతకన్నా నేను ఏం చేయగలను అని ఒక థాట్. ఎందుకంటే ఇది నా 10 meters ఎయిర్ రైఫిల్ అంటారు. ఇదే స్టార్టింగ్ నుండి నేను యూజ్ చేసేదాన్ని. అప్పుడు నేను ఆలోచించాను వై నాట్ ట్రై సంథింగ్ డిఫరెంట్ అనేసి. ఈ ఇయర్ నేను కొత్తగా 50 meters రైఫిల్ అనేది స్టార్ట్ చేశాను. ఇందులో రియల్ బుల్లెట్స్ అండ్ రియల్ గన్ అనేది యూజ్ చేస్తాము. జస్ట్ ఒక అప్రాక్స్ 1 week ప్రాక్టీస్తో లైక్ లైవ్ అది చేసి ఓన్లీ హోల్డింగ్స్ చేస్తూ మంత్స్గా మొన్న స్టేట్ మీట్లో 2 gold medals and 2 silver medals అచీవ్ చేశాను. 50 meters ప్రోన్ అండ్ 3 పొజిషన్స్లోని.
సో ఇక్కడతో ఆగకూడదు, ఇండియాకి ఇంకా మెడల్స్ తేవాలి అంటే ట్రైనింగ్ అనేది ఇంకా పెంచుకోవాలి. అది బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు చూసుకుంటున్నాను. అంటే అకాడమీలో ఎలా ఉండేది కోచింగ్ టైంలో, ట్రైనింగ్ టైంలో మిగతా వాళ్ళ కాంపిటీషన్ ఎట్లా ఉండేది వాళ్ళని చూసి? ఇందాక కూడా మీ మదర్ చెప్పారు సైకాలజీగా ఆవిడ కొంచెం మీకు కొన్ని ఎలాంటి టిప్స్ ఇచ్చేవాళ్ళు ఇదంతా కూడా. సో ఎప్పుడైనా ఒక బ్యాడ్ షాట్ పడినా, ఆ రోజు నా మ్యాథ్స్ సరిగ్గా అవ్వలేదు అన్నప్పుడు ఐ యూస్ టు గెట్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే అది చాలా కామన్, ఏ స్పోర్ట్స్ పర్సన్కైనా పర్ఫార్మెన్స్ బాగుంటేనే మా మూడ్ బాగుంటుంది. సో మా మదర్ షీ యూస్ టు టెల్ మీ, ఈ రోజు ఏం జరిగింది, లైక్ ఇప్పుడు ఏం జరిగిందో అది వదిలేసే, నెక్స్ట్ నువ్వు దాన్ని ఎలా మార్చుకోగలవు, ఎలా మోల్డ్ చేసుకుని డెవలప్ చేయగలవు అన్న దాని మీద ఇప్పుడు ఫోకస్ చేయి, ఫ్యూచర్ పర్స్పెక్టివ్ మీద అని. సో అదే థింకింగ్లో నేను ఎప్పుడూ కూడా పాజిటివ్గా థింక్ చేయడం మొదలు పెట్టినప్పటి నుండి అండ్ కోచింగ్ విషయంలోకి వచ్చేటప్పటికి చాలా బాగుండేది. బికాస్ మేము యాక్చువల్లీ కాకినాడలో ఉండేవాళ్ళం, షూటింగ్ కోసం వైజాగ్ వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలాగా. ఇక్కడ కోచింగ్ అనేది మాకు బాగా సపోర్ట్ ఉండేది, సార్ బాగా సపోర్ట్ ఇచ్చేవారు. లైక్ లెర్నింగ్ కానీ ఏదైనా కూడా మనం ఇలా చేయాలి, ఇలా ఉండాలి అనేది. ఇట్ కెన్ బి స్పోర్ట్ ఆర్ లైఫ్ ఆల్సో. లైక్ ఎప్పుడు కూడా మనం ఇలా నెగిటివ్గా అనుకోకూడదు, వీ నీడ్ టు టేక్ పాజిటివ్ థింగ్స్ అనేసి. సో ఐ యూస్ టు ఫీల్ బెటర్ వెన్ ఎవర్ ఐ యూస్ టు గెట్ దిస్ ఆల్. మీ ఇద్దరికి ఎప్పుడైనా కాంపిటీషన్ వచ్చిందా? నేను ఇట్లా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తాను ఇంకా మీరు చేయాలని, ఇద్దరు ఎప్పుడైనా సరే ఎట్లా వచ్చిందా? అలానేం అనుకోలేదు. బట్ హానెస్ట్లీ చెప్పాలంటే మన స్టేట్మెంట్లో మా మమ్మీకి గోల్డ్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, మమ్మీకి వచ్చింది ఇప్పుడు నాకు రావాలి అనేసి. ఆ టైంలో ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ షీ గాట్, వై నాట్ మీ అన్నట్టు, అంతే. ఇద్దరికి కోచ్ ఒకరేనండి? మాకు ఉమాశంకర్ సార్ కోచ్ ఇక్కడ అర్జున్ అకాడమీ. ఎలా ఉండేది, సపోర్ట్ ఎలా ఉండేది? సార్ ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చేవారు. నాకు స్టార్టింగ్ ఈ వెపన్ కొన్న దగ్గర నుండి కూడా ఇక్కడే నేను ట్రైనింగ్ తీసుకున్నాను, ఫుల్ సపోర్ట్ ఇచ్చేవారు సార్ అయితే ఎప్పుడు. లైక్ హీ యూస్ టు ఎంకరేజ్ కిడ్స్, ఇంకా బాగా చేయగలం అనేసి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్టడీని ఎలా కంటిన్యూ చేస్తారా లేదంటే స్పోర్ట్స్ దీంట్లోనే కంటిన్యూ చేయాలా? యాక్చువల్లీ ప్రజెంట్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చదువుతున్నాను, సెకండ్ ఇయర్ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోని. సో బ్యాలెన్స్ అయితే పక్కా చేస్తున్నాను, బికాస్ నాకు ఆ ఫీల్డ్ అంటే ఇష్టం, బయోకెమ్ ఫీల్డ్ అనేది. అది నా చిన్నప్పటి నుండి అనుకున్నది, ఇలా సైన్స్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళాలి, అచీవ్ చేయాలి అని, రీసెర్చ్ వైపు వెళ్దాము అని. మధ్యలో షూటింగ్ వచ్చింది, ఈ రెండు కూడా ఎప్పటికీ వదులుకోకుండా చూసుకుందాం అనేది. మేడం ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ యొక్క ఆట తీరు గురించి? అకాడమీ గురించి అయితే డెఫినెట్గా, అండ్ ఉమాశంకర్ సార్ గురించి చెప్పాలి నేను. మా పాపను జాయిన్ చేసినప్పుడు అనుకోకుండా మాకు ఇక్కడ అర్జున్ అకాడమీలో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి అని తెలిసినప్పుడు మేము వచ్చామట కాంపిటీషన్ అసలు చూద్దాము అనేసి. తను అసలు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుంది చూద్దాము, ఎందుకంటే జస్ట్ 1 month లోపల తనకి స్టేట్ మీట్ ఉంది. సో మేము ఇక్కడికి వచ్చాం ఫస్ట్ టైము, వీళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కాంపిటీషన్స్ అయిన తర్వాత తనకి ఫస్ట్ గోల్డ్ మెడల్ అనేది ఈ అకాడమీలోనే వచ్చింది తనకి. సో వచ్చినప్పుడు నేను సార్ని అడిగాను, తనకి మాకు కాకినాడలో అయితే సరైన కోచింగ్ లేదు, తను ఓన్గా చేసుకుంటుంది, ఇవన్నీ వెపన్ కొనుక్కోవడానికి ఇవన్నీ కూడా కొంచెం మాకు ఇంత నాలెడ్జ్ లేదు, హెల్ప్ చేయండి అనేసి అడిగాను. సార్ అసలు ప్రాబ్లం ఏమీ లేదు మేడం, ఎనీ టైం కాల్ చేయండి అనేసి చెప్పారు. మేము టైం కూడా చూసుకోము, మాకు ఏదైనా డౌట్ వచ్చినా, షూటింగ్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఈవెన్ మేము టైం కూడా చూసుకోము, ఉమ్మా సార్కి వెంటనే అయితే కాల్ చేస్తాము. ఆయన కూడా అలానే తనకి తెలిసినంత వరకు కూడా అంతా చెప్తూ ఉంటారు. సో మేమేం చేసేవాళ్ళం అంటే కాకినాడ నుంచి ఎవ్రీ మంత్ వైజాగ్ వచ్చేవాళ్ళం, ఒక 1 week ఇక్కడ స్టే చేయడం, ఇక్కడ తను ప్రాక్టీస్ తీసుకోవడం. సో సార్ ఏం చేశారంటే ఇంట్లోనే చిన్న సెటప్లా పెట్టారన్నమాట కాకినాడలో. సో తను అక్కడ ప్రాక్టీస్ చేసుకునేది, ఇక్కడికి వచ్చి లైవ్ చేసుకునేది. సో అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. సో నేషనల్స్ వరకు కూడా అయిపోయిన తర్వాత తనకి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చినప్పుడు మేము ఒకటే అనుకున్నాము, వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో తను స్టడీస్ ఫినిష్ చేస్తుంది అండ్ ఇక్కడ స్పోర్ట్స్కి అయితే ప్రాక్టీస్ దొరుకుతుంది అని. మా కోచ్ ఎలా అంటే స్పూన్ ఫీడింగ్ చేస్తారు, ఇప్పుడు ఏజ్ అసలు సంబంధం లేదు, తనకి ఎలా అయితే అర్థమయ్యేలా చెప్తారో నాకు కూడా సేమ్ అలానే అర్థమయ్యేలా చెప్తారు. మనకు అర్థం కాలేదంటే అర్థమయ్యే వరకు చెప్తారు, అంతలా ఉంటారు. జనరల్గా అయితే కోచ్ అనేది మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేస్తారు. ఇక్కడ అలా కాదు, ఉమా సార్ మాతో పాటు ఆయన ప్రాక్టీస్ చేస్తారు, మాతో పాటు ఆయన కూడా కాంపిటీషన్స్కి వస్తారు. 50 meters తిన్ను మెడల్స్ అచీవ్ చేసింది కదా ప్రోన్లోను. ఉమా సార్కి కూడా గోల్డ్ మెడల్ వచ్చింది స్టేట్లో.
అంటే వీళ్ళతో పాటు చేస్తారంటే కొత్త విషయాలు ఎప్పుడూ తెలుసుకుంటూ ఉంటారు. ఒక టీచర్కి కావాల్సింది ఏంటి అంటే అప్డేట్ అవుతూ ఉండాలి, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. మాకు ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ 10 మీటర్స్ మాత్రమే లైవ్ చేయడానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనే 50 మీటర్స్కి సంబంధించి ప్రాక్టీస్ చేయడానికి అస్సలు లేదు. అంటే ఓన్లీ డ్రైవ్ చేస్తారు, అక్కడ చేస్తున్నారు కదా ఆయన, ఓన్లీ డ్రైవ్ మాత్రమే చేస్తారు. సో మేము లైవ్ చేయాలి అంటే చెన్నై వెళ్ళిపోయాము లాస్ట్ టైం. చెన్నై వెళ్ళి అక్కడ 1 వీక్ ప్రాక్టీస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అయితే ఏం చేస్తున్నాం అంటే కేరళ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అంటే 50 మీటర్స్ వీళ్ళు కాంపిటీషన్కి వెళ్ళాలి అంటే మేము వేరే స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అసలు ఈవెన్ ప్రాక్టీస్ చేయడానికి కూడా లేదు. సో అలాంటివి అయితే ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా ఉమ్మా సరే చూసుకుంటూ ఉంటారు. తప్పకుండా మీ యొక్క ఇన్స్పిరేషన్ అంతా చూసి చాలామంది ఇంకా కేవలం పిల్లలనే కాకుండా తల్లులు కూడా ఇలాంటి ఫీల్డ్లో రావాలని ఆశిస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? అంటే జనరల్గా చూస్తుంటాం, ఎవరో పిల్లలు అంతా కూడా తీసుకొచ్చి కోచింగ్ ఇక్కడ ఇప్పిస్తుంటారు, తల్లి కూడా పేరెంట్స్ అంతా కూడా బయట వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు ఒకేసారి ఇద్దరు కూడా తల్లి పిల్ల ఇద్దరు కూడా ఇలా కోచింగ్ ఇప్పించడం, వాళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే ఒక రకంగా మేడం స్టార్ట్ చేయడానికి కారణం, వన్ ఆఫ్ ద రీజన్స్ మేబీ నేను ఇంకా మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుందేమో మా అమ్మాయికి అనేది వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రీజన్స్. అలా ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఆ విషయంలో బాగా సక్సెస్ అయ్యారు తనని చెప్పొచ్చు. మేడం నాకు ఆల్మోస్ట్ 3 years నుంచి తెలుసు. ఎవ్రీడే తను ప్రాక్టీస్కి రావడం అంటే తనతో పాటు మేడం దగ్గరుండి అబ్జర్వేషన్, చాలా ప్రెషర్ తీసుకొని తనకి సంబంధించిన ప్రతి విషయంలోని ఇన్ డీటెయిల్డ్ కేర్ తీసుకొని తను ఇంతవరకు తీసుకొచ్చారు. తనతో పోల్చుకుంటే మేడం ఫస్ట్ స్టెప్ పడింది, బట్ ఫస్ట్ స్టెప్ విత్ గోల్డ్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ స్మాల్ థింగ్. సో దానికి ఎడిషన్గా మేబీ తను టైం అయితే స్పెండ్ చేస్తున్నారు, కానీ వై డోంట్ ఐ స్టార్ట్? నాకు కూడా యాక్చువల్లీ తన షూటింగ్లోకి రావడానికి కారణమే మేడం ఇంట్రెస్ట్. మేడం ఒకప్పుడు షూటింగ్ చేయడానికి అవకాశం దొరక్క తను ప్రొఫెషనల్ షూటింగ్ తీసుకోలేదు. అంటే ఆవిడ సాధించలేనిది ఆ ఇంట్రెస్ట్తోనే తినికి అవకాశం ఉన్నప్పుడు యాక్చువల్లీ జాయిన్ చేశారు. మాకు ఆ విషయం ఎప్పటి నుంచో తెలిసిన విషయమే. బట్ అలా అని నేను ఎప్పుడు అనుకోలేదు మేడంని చేయమని నేను అడుగుదామనేసి. బట్ మేడంకి ఇంట్రెస్ట్ ఉంది, తన్మయ్య కూడా ఎందుకు అమ్మ స్టార్ట్ చేయకూడదు అని తనకి కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేయడానికి ఒక 1 year ముందు నుంచి ఆ డిస్కషన్స్ తన మనసులో ఉండేది చెప్పడం. బట్ మేడం ధైర్యం చేయలేదు కొన్నాళ్ళు, ఒక రకంగా చెప్పాలి అంటే ఎందుకు ఏజ్లో బాగుండదేమో అని. బట్ స్టిల్ మేబీ స్టార్ట్ చేసి ఏదైనా చేస్తే తనకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనే ఇంట్రెస్ట్, చేయగలనా అనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే మేము డిస్కస్ చేసుకున్నాక ఒకరిద్దరు ఆల్రెడీ ఉన్నారు సీనియర్ కేటగిరీలో మెంబర్స్. ఓవరాల్ అవన్నీ మనం కన్సిడర్ చేసి చెయ్యండి మేడం చూద్దాము అంటే ఎస్, దెన్ వీ స్టార్టెడ్. సో అట్ ద సేమ్ టైం తనకి హ్యాండిల్ చేస్తూ ఉండి తన టైం తీసుకోవాలంటే ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. ఎందుకంటే ఇంట్లో విషయాలు చూసుకోవాలి. యాక్చువల్లీ ఈ ఓన్లీ షూటింగ్ ట్రైనింగ్ కోసమే వాళ్ళు కాకినాడ వదిలిపెట్టి వైజాగ్ వచ్చారు. సో సింగిల్ హ్యాండెడ్లీ అన్నీ చూసుకోవాలంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ టు మేనేజ్. బట్ స్టిల్ మేడం తన ట్రైనింగ్ డిస్టర్బ్ అవ్వకుండా, ఇంట్లో విషయాలు డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ వచ్చి తను ఎవ్రీడే ఒక 2 to 2.5 hours స్పెండ్ చేయడం, ఫస్ట్ కాంపిటీషన్లో ప్రెషర్ అంతగా ఫీల్ అవ్వకుండా మేనేజ్ చేయడం, ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఒక రకంగా. ఈసారి మాకు యాక్చువల్లీ ఓవరాల్ అకాడమిక్ కూడా చాలా బిగ్ అచీవ్మెంట్ అయింది వీళ్ళిద్దరు అచీవ్మెంట్స్తో యాడ్ ఆన్ చేయడం వల్ల. ఈసారి 12 medals వస్తే దాంట్లో వీళ్ళిద్దరు కలిపి 50% కాంట్రిబ్యూషన్ అని చెప్పాలి. 5 medals వచ్చినాయి ఇద్దరికి కలిపి. సో ఇట్ హెల్ప్డ్ అ లాట్. వీళ్ళ అచీవ్మెంట్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికే కాదు, మిగతా పేరెంట్స్కి, మిగతా షూటర్స్కి కూడా చాలా బిగ్ మోటివేషన్ అని చెప్పాలి. ఎందుకంటే సార్ ఇది ఇలా ఇద్దరు కలిసి అకాడమీ జాయిన్ అవుతున్నారు, ఇదో సరదాగా సిల్లీగా జాయిన్ అవుతున్నారా లేదా ఏంటని? సరదాగానైతే నేను అనుకోలేదండి. ఎందుకంటే మేడం నాకు ముందు నుంచి తెలియడం వల్ల తను ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసు కదా. సరదాగా నేను అనుకోలేదండి. సరదాగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. దాంతో కంపారిజన్ అయితే నేను ఎప్పుడూ చేయలేదు. మేడం కొంచెం అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ ఉన్నదని నాకు నమ్మకం ఉన్నది. బట్ హార్డ్ వర్క్ విషయం వచ్చేసరికి మొదలు పెట్టాకే నాకు కూడా తెలిసింది షీఈ్ వెరీ సీరియస్, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా చెయ్యాలి అనే విషయంలో చాలా స్ట్రాంగ్ డెసిషన్ మైండెడ్ అనేసి మొదలు పెట్టాకే తెలిసింది. ఒక్కొక్క రోజు మేబీ
తను తప్పు పట్టాలని కాదు, ఒక్కొక్క రోజు తను ఎప్పుడైనా డ్రాప్ అయినా కూడా ట్రైనింగ్ ఈవేళ వరకు మేడంకి ఇబ్బంది అయినా కూడా డ్రాప్ అవ్వకుండా రెగ్యులర్గా, అంటే నా దగ్గర ఉన్న టైం తక్కువ కాంపిటీషన్కి, బట్ నేను పర్ఫామ్ చేయాలి అంటే ఉన్న ప్రతిరోజు ఆడుకోవాలనే డెడికేషన్తో తను వచ్చి తన్ని మోటివేట్ చేసి అవన్నీ మనకి ఇప్పుడు ఈరోజు కనబడుతున్నాయని మనం చెప్పొచ్చు క్లియర్గా. ఫైనల్గా వీళ్ళ ప్రతిభ ఆధారంగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఏ స్థాయిలో ఒలింపిక్స్ అవ్వచ్చు, కామన్వెల్త్ అవ్వచ్చు? సార్, ఒలింపిక్స్ అనేది ప్రతి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్కి, నాట్ ఓన్లీ షూటింగ్ వాళ్ళకి టార్గెట్. సో ఆ విషయం సీరియస్గా తీసుకోవడం వల్లే ఈవేళ తన్మయి ఇంకా నెక్స్ట్ 4 years ప్లాన్ ఏంటి, 5 years ప్లాన్ ఏంటి అనేది ఒక డీటెయిల్గా మేము వర్కౌట్ చేస్తూ ఉంటాము. మేడం విషయం వచ్చేసరికి ఈ ఇయర్ ఖచ్చితంగా నేషనల్స్లో కూడా గోల్డ్ మెడల్ వస్తుందనే ప్లాన్తోనే మేము వర్కౌట్ చేస్తున్నాం. మేడం షెడ్యూల్ అవనివ్వండి, ప్రాక్టీస్. మొన్ననే 2 days బ్యాక్ తను ఓన్ పిస్టల్ కూడా పర్చేస్ చేసుకున్నారు. ఇంకా పర్ఫార్మెన్స్కి యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది, ప్లస్ ప్రాక్టీస్ కూడా కొంచెం ఎక్కువ టైం దొరుకుతుందని. సో వీఆర్ సీరియస్ ఆన్ దట్. వీ హ్యావ్ అ క్లియర్ కట్ డెస్టినేషన్ టు అవర్ మెడల్ టు అచీవ్ ఇన్ దిస్ ఇయర్. ఆ విషయంలో డౌట్ లేదు. ఇయర్ స్టేట్లో స్టార్ట్ అయింది, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ కమింగ్ వీక్లో ఉన్న జోనల్స్లోని కూడా 2 medals సంపాదిస్తారు, నేషనల్స్ సంపాదిస్తారు అని నేను చెప్తున్నాను ఖచ్చితంగా. అండ్ నేషనల్స్లో కూడా వీఆర్ ఇన్ లైన్ టు అచీవ్ దట్ అనేది ఈజ్ అవర్ ప్లాన్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. థ్యాంక్ యూ సార్. రైట్. ఇది మనం చూసాం కదండి. ప్రస్తుతానికి ఇద్దరు తల్లి కూతుళ్ళు కూడా ఒకే ఫీల్డ్లో, ఒకరు రైఫిల్ పట్టుకొని రఫ్ ఆడిస్తుంటే మరొకరు ఎయిర్ పిస్టల్ పట్టుకొని పథకాల వేటలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా వీళ్ళిద్దరి జర్నీ కొనసాగుతుంది. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా మరిన్ని పథకాలు సాధించాలని, అదేవిధంగా ఇండియా ఫ్లాగ్ అనేది రెపరెపలాడించాలనేది వాళ్ళ యొక్క టార్గెట్గా పెట్టుకున్నారు. అంతేకాకుండా కేవలం ప్రొఫెషనల్గా ప్లేయర్స్గానే ఉండిపోకుండా భవిష్యత్తులో ఇంకా చాలామంది ఎవరైతే ఇంట్రెస్ట్తో ఉంటారో వాళ్ళందరూ కూడా మెరుగైన కోచింగ్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్నామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ రావుతో చిరంజీవి, వనిత టీవీ, విశాఖపట్నం నుంచి. స్పోర్ట్స్ పర్సన్ ఎవరికైనా కూడా వాళ్ళ అల్టిమేట్ గోల్ వచ్చేసరికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేయడం. మన ఇండియా ఫ్లాగ్ అక్కడ ఫస్ట్. నాకు కూడా షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏమో తెలీదు, తను కూడా అచీవ్ చేస్తుంది. తనకి సంబంధించిన ప్రతి విషయంలోని ఇన్ డీటెయిల్డ్ కేర్ తీసుకొని తను ఇంతవరకు తీసుకొచ్చారు. తనతో పోల్చుకుంటే మేడం ఫస్ట్ స్టెప్ పడింది, బట్ ఫస్ట్ స్టెప్ విత్ గోల్డ్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ థింగ్. ఫస్ట్ ప్రయారిటీ అయితే మా పాపని ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అచీవ్ చేసేలా ఎంకరేజ్ చేయడం.